అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. అసలు మన భారతీయ సంస్కృతిలో ఈ హిందూ వివాహ వ్యవస్థలో ఎన్ని కట్టుదిట్టమైనటువంటి ఆచారాలు భద్రతలు స్త్రీలకు కల్పించినప్పటికీ కూడా నేటికి అనేక దాడులు కానీ లేకపోతే భర్తల చేతిలో భార్యల హతం ఇలాంటి వ్యాఖ్యలు మనం వింటూనే వచ్చాం. అయితే గత కొంతకాలంగా ఇందుకు విరుద్ధంగా భర్తలపై భార్యల దాడులు, భార్యల చేతుల్లోనే భర్తలు హతం అవడం, ఇట్లాంటి వార్తలు ఈ మధ్య రెగ్యులర్గా మనం ఎక్కువ వింటూ వస్తున్నాము. సో ఈరోజు ఈ టాపిక్ గురించి మనతో డిస్కస్ చేయడానికి ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, అసలు దీన్ని ఎలా చూడొచ్చండి? అంటే ఒకప్పుడు మనం భర్తల చేతిలో భార్యలు బలవుతున్నారు అని చెప్పని కోకులుగా వింటూ ఉన్నాము. నేడు మాత్రము భార్యల చేతుల్లోనే రివర్స్గా భర్తలు మరణాలు, అంటే వీళ్ళ బాధితులు ఎక్కువైపోయారు. దాదాపు ఈ మధ్య వచ్చిన వార్తల ప్రకారం అయితే ఒక నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 750కి పైచులకు భర్తలు ఇలా వివిధ కారణాలతో, అంటే కేవలం భార్యల వల్లే వీళ్ళు సూసైడ్లు చేసుకుని చనిపోవటాలు కానీ, లేకపోతే వీళ్ళ వల్ల ఏదైనా కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వీళ్ళు దాడులు చేయడం వల్ల చనిపోవడం, ఇట్లాంటివి అయితే జరుగున్నాయి. సమాజం ఎందుకు ఇలా పరివర్తన చెందుతుంది మేడం? ఇక్కడ ముఖ్యంగా అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే సంఘ నీతి, పాప భీతి, దైవ ప్రీతి ఇవి ఉంటాయి మనిషికి. సంఘంలో ఒక నీతి, దైవం పట్ల ఒక ప్రీతి, అలాగే పాప భీతి. పాపం చేస్తే ఒక భయం, మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం, మరి కొన్ని పనులు చేయకూడదు అని కొన్ని ఉంటాయి. మరి ఇలాంటివన్నీ కూడా కొన్ని విషయాల్లో వీళ్ళు ఆ పర్టికులర్గా ఈ రోజున ఏదో కంప్యూటర్ యుగం వచ్చేసింది, మనం ఏఐకి మనం వెళ్ళిపోయాము, ఎన్నో రకాలుగా అవగాహనలు అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ మన జీవితంలో ఉండే నార్మల్ పీపుల్, భార్య భర్త పిల్లులు, కుటుంబ వ్యవస్థ మీద మాత్రం పూర్తిగా కిందకి వెళ్ళిపోయారు. నాగరికత వీళ్ళు ఏఐ విషయంలో, వాళ్ళు చదువుకునే విషయంలోనో లేకపోతే ఉద్యోగాల్లోనో ఇదంతా ముందుకెళ్ళింది. కానీ కుటుంబ వ్యవస్థలో మాత్రం మనం వింటూ ఉంటాం ఎప్పుడో ఆది మానవులని అక్కడికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు మన భారతీయ సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఉండేది. అవును, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. సో ఇప్పుడు అది ఈ మెట్రోపాలిటన్ సిటీలకు వచ్చిన తర్వాత స్టిల్ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీల్లో కూడా సో కనీసం పక్క వాళ్ళకి ఏం జరిగితే మనకేంటి, వాళ్ళు ఫ్లాట్లో ఉండి డోర్ తీశారో లేదో, ఉన్నారో లేదో కూడా చనిపోయిన తర్వాత 2-3 రోజులు కూడా చూసిన పరిస్థితులు మనం ఎన్నో విన్నాం. అవును, అలానే ఉంటుంది. అంటే పల్లెటూరులను చూసి సిటీ కల్చర్ అనేది అంటే చాలా మారాలి. బట్ ఈరోజు ఈ సిటీ కల్చర్ ఇంపాక్ట్ పల్లెటూరుల మీద కూడా పడుతుంది. అది ఎంతవరకు సబబు? అంటే ఇక్కడ ప్రైవసీ అదొక పిచ్చి అయిపోయింది అందరికీ, ప్రతి ఒక్కరికి. ఇంకెవరైనా వస్తే ఇబ్బంది పడటం, ఏదో వాళ్ళ ప్రైవసీకి వాళ్ళు ఏదో ఇబ్బంది అవుతున్నారని ఆలోచించుకోవటం, అత్తమామలు వచ్చినా తప్పే, ఆడబడుచు వచ్చినా తప్పే, ఇంకొకరు వచ్చినా తప్పే, ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతుంది? దానికి కారణం ఏంటి అంటే మీరు అంటున్నట్లుగా ఒక ఉమ్మడి కుటుంబం, జాయింట్ ఫ్యామిలీస్ దాంట్లో ఉంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి, నలుగురు కలిసి ఉంటే లాభం ఏంటనే విషయాలు తెలుస్తాయి. కానీ ఎవరికి వాళ్ళే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా చెరొక ముద్ద బాక్స్లో వేసుకోవటం, వెళ్ళిపోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ ఏదో తిన్నామా పడుకున్నామా అంతే ఉంటుంది తప్పించి అసలు మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, మనం ఏంటి, నీ బాధలేంటి, నా బాధలేంటని చక్కగా కూర్చొని మాట్లాడుకునే టైం ఎవరికి ఉండట్లా. ఇంట్లో ఏ కొంచెం టైం ఉన్నా కూడా ఫోన్ తీసి ఏదో సీరియల్ చూడటమో, రీల్స్ చూడటమో ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. కానీ మనిషితో మనసు విప్పి మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకుంటేనే అన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. మనం ఎన్నో సినిమాల్లో చూసాం, ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించిందని చెప్పేసి శ్రీకాంత్, రమ్యకృష్ణ మూవీస్లో భర్త పెళ్ళైన తర్వాత కూడా ఆవిడని అతని దగ్గరకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే సినిమా నిజ జీవితంలో కూడా అలా జరిగిద్దంటే మొన్న ఈ మధ్య ఎక్కడో విన్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి, లేకపోతే చెప్పండి ఇంట్లో నాకు ఇష్టం లేదనో. మనం చూసాం ఆ అమ్మాయి ఏదో సెల్ఫీకి పిలిచి అతన్ని నదిలో తోసేసింది. ఈ రోజున ఎందుకు దాడులు చేస్తున్నారు పురుషుల మీద అంటే ఇన్లీగల్ కాంటాక్ట్స్. ఓకే, ఎందుకు ఇన్లీగల్ కాంటాక్ట్స్ ఉంటున్నాయి అంటే మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మనసు విప్పి మాట్లాడుకోపోవటం వల్ల అది ఇంకొకరి దగ్గర వెతుక్కునే ప్రయత్నం. ఎందుకు హస్బెండ్తోనే చక్కగా మాట్లాడుకో కూర్చొని. వీటిపైన ఇక్కడ హస్బెండ్ది కూడా తప్పు ఉండిద్ది. ఎందుకంటే భార్య ఫోన్ చేసినప్పుడు నువ్వు మనసు విప్పి మాట్లాడకపోతే ఏదో వర్క్ బిజీలో ఉంటావు, ఆ టైం అయిపోయిన తర్వాత అయినా ఇతను ఫోన్ చేసినట్లున్నావు, మరి దాని ఏంటి అని చెప్పి అడగాలి. డబ్బు సంపాదించే మోజులో పడిపోయి వీళ్ళు నిజంగా ఈ బంధాలకు కూడా విలువ ఇవ్వట్లేదనే మీరు అంటుంది. అంటే డబ్బు సంపాదించే మోజులో అని అందరినీ ఒకే ఘటన కట్టేయలేము ఈ విషయంలో. ఎందుకంటే డబ్బే ప్రధానం కాదు, ఈ రోజున విలువలు కావాలి. మరి అదేవిధంగా ఏదైతే మనం చెప్పుకుంటున్న ఈ కుటుంబ వ్యవస్థ ఉందో దాని పట్ల వీళ్ళకి ఒక అవగాహన ఉండాలి, గౌరవం ఉండాలి. సమాజంలో మనం ఈ పని చేస్తున్నామంటే దాని రియాక్షను, రిఫ్లెక్షన్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, తర్వాత మన పరిస్థితి ఏంటి అనేది ఒక చిన్న ఆలోచన చేస్తే ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయరు. అది ఎందుకు వాళ్ళు ఆ సహనాన్ని కోల్పోతున్నారు,
అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇందాక మీరు అన్నట్లు ఈ టీవీ సీరియల్స్ సినిమాల ప్రభావం గురించి మీరు మాట్లాడినట్టు ఇప్పుడు తాజాగా ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ గారు కూడా స్పందించి తాజాగా ఒక కీలకమైన వ్యాఖ్య అయితే చేశారు. ఏంటంటే ఈ టీవీ సీరియల్స్ తీసే వాళ్ళు కూడా వాళ్ళకి సరైన కొంత అవగాహన కల్పించాలి, టీవీ సీరియల్స్ ప్రభావం ముఖ్యంగా మహిళల మీద పడుతుంది అని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే అసలు ఈ టీవీ సీరియల్స్ యుద్ధం ఏంటండి? ఇక్కడ గతంలో చూస్తే వీక్లీ వన్స్ మూవీ, వారానికి ఒక సీరియల్, డైలీ సీరియల్స్ ఎప్పుడు వచ్చినాయి మనకి? ఈ కేబుల్ నెట్వర్క్ వచ్చిన తర్వాత డైలీ సీరియల్స్ స్టార్ట్ అయినాయి. అంతకుముందు DD8, DD1 ఇవి ఉండేవి ఒకప్పుడు 90sలో. అప్పుడు వీక్లీ వన్స్ మూవీ ఉండేది, వారానికి ఒక సీరియల్లో లేకపోతే వీక్లీ థ్రైస్ ఉండేవి. అంతకుమించి పెద్దగా దొరికేగా సీరియల్ చూడాలన్నా అందరూ కూడా కూర్చొని కబుర్లు చెప్పుకోవటం, లేదా నవలలు చదువుకోవటం, లేదా బుక్స్ చదువుకోవటం, లేకపోతే ఏదో దేవుడికి సంబంధించిన సత్సంగాల్లో పాల్గొనటం, ఇలాంటి దాని మధ్య ఉండేవాళ్ళు. పిల్లలు ఈవినింగ్ రాగానే వాళ్ళకి ఏదైనా పెట్టుకోవటం, వాళ్ళని చక్కగా మళ్ళీ ట్యూషన్కి పంపించుకోవటం, వాళ్ళకి స్నానం చేయించడం, పిల్లలతో వీళ్ళు కలిసి మాట్లాడటం. ఈ రోజున తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కూడా ఇంటరాక్ట్ తగ్గిపోయింది. కేవలం ఏంటంటే వాళ్ళు వచ్చేయడానికి వీళ్ళు టీవీ సీరియల్ ముందో సినిమా ముందో ఇంట్రెస్ట్గా కూర్చోవటం, ఏది అడిగినా కూడా తిరిగి వీళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. అక్కడ చాలా ఉత్కంఠంగా వాళ్ళు సీరియస్గా చూస్తూ ఉంటారు. మొన్న ఏదో ఒక షార్ట్లో చూశాను, ఆవిడ అంటుందన్నమాట, పాలు పొంగిపోయేటప్పుడు దానంతట అదే ఆఫ్ అయ్యే స్టవ్ కావాలి, ఆటోమేటిక్ స్టవ్ అని. ఎట్లా అయిపోయారు? నేను టీవీ సీరియల్లో బిజీగా ఉంటాను, నేను టీవీ సీరియల్ ఇక్కడ టీవీ చూస్తూ ఉంటే హాల్లో, మరి కిచెన్లో ఉన్న పొయ్యి అదంతటా అదే ఆఫ్ అయిపోవాలి, అలా తయారయ్యారు. నిజంగా ఇలానే ఉంటుందా అంటే నిజంగా అలానే ఉంటుంది. ఆ షార్ట్ చూసి ఆవిడేదో కామెడీగా చేస్తుందని మనం అనుకుంటున్నాం. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఒక హెల్త్ గురించి ఈ మధ్య అంటే కరోనాకి ముందు హెల్త్ మీద అంత కాన్షియస్ ఉండేది కాదు, ఇప్పుడు పెరిగింది జనాలకి. ప్రతి ఒక్కరు కూడా మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, వాకింగ్ చేస్తున్నారు, రకరకాలుగా అన్నీ కూడా చేస్తున్నారు. మరి అదేవిధంగా మీరు కుటుంబ వ్యవస్థ గురించి, ఫ్యామిలీ గురించి ఎందుకు కేర్ తీసుకోలేకపోతున్నారు? మీరు జీవితాంతం ఇప్పుడు మనం హ్యాపీగా ఉంటేనే కదా కుటుంబం బాగుండిద్ది. అంటే ఈ కాన్సెప్ట్లో, అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు అంటారు? అంటే భార్యలది తప్పు అంటారా, లేకపోతే భర్తలది తప్పు అంటారా? ఇద్దరిది తప్పే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా వీళ్ళకి ఒక మంచి అండర్స్టాండ్ మీద ఎవరు వెళ్ళట్లేదు. ఇద్దరు కూడా ఒక మంచి అవగాహనతోటి, మంచి ఆలోచనలతోటి, ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కావాలంటే వీళ్ళందరూ కూడా ఏ విధమైన అవగాహన ఉండాలి అంటే ఫస్ట్ ఒకరినొకరు ఏ విషయంలో కూడా రిజెక్ట్ చేసుకోకూడదు, దాన్ని చిలికి గాలివాన్ చేసుకోకూడదు. ఒకప్పుడు అంటే ఈ రోజున ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా. నువ్వు చదివావంటే నీకంటే నేను ఎక్కువే చదివాను, నీకంటే ఎక్కువ జీతం తీసుకొస్తున్నాననే ధోరణిలో భార్యలు మాట్లాడటం, నువ్వు లేకపోయినా కూడా నేను బ్రతకగలననే అంటే ఓవర్ కాన్ఫిడెంట్ లెవెల్, అంటే లేకపోయినా కూడా బ్రతకగలవు. సమాజంలో విలువ, భర్త లేని స్త్రీకి విలువ ఎక్కడుంటుంది? ఒంటరి మహిళ, నువ్వు వెళ్ళగలవా? ఎక్కడికైనా ఏదైనా చేయగలవా? ఖచ్చితంగా సెక్యూరిటీ ఉండాలి, ఒక గౌరవం. అది సెక్యూరిటీ కన్నా కూడా ఒక గౌరవం. మనిషి ఎప్పుడైనా సరే భార్యాభర్తలు ఇద్దరూ కూడా సమానమే, ఒకరు లేకపోతే ఒకరికి విలువ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా మంచి ఆలోచనలతోటి, మంచి నడవడికతోటి ఆ పిల్లల్ని పెంచుకునే విధానం, ఈ రోజు నుంచే మాలో మార్పు రావాలి, మేము సమాజంలో మార్పు తీసుకురావాలి అని వాళ్ళు ఆలోచిస్తే ఖచ్చితంగా వస్తుంది. ఓకే మేడం, ఫైనల్గా ఒక క్వశ్చన్. ఇప్పుడు గతంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక 32 పేజీల లెటర్ ఒకటి రాసేసి, నా భార్య పోరు నేను పడలేకపోతున్నాను, దయచేసి నేనైతే చనిపోబోతున్నాను, నాకైతే ఇలాంటి చట్టాలు, ఇంకొక భర్త అనేవాడు భార్య చేతులు హతం అవ్వకూడదు అని చెప్పని ఒక పెద్ద లెటర్ రాసేసి భారతీయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రముఖ లాయర్లను, అడ్వకేట్లను కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ నమ్మకం లేక అమెరికాలో ఉన్నటువంటి అడ్వకేట్స్ని కూడా అతను ట్యాగ్ చేసి మరీ చనిపోయాడు, సూసైడ్ లెటర్ రాసి. దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే మన భారతీయ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేక ఇలా ఇంకొక దేశాన్ని కూడా అతను సహాయం తీసుకోవాలని అనుకుంటున్నారా? అంటే ఇక్కడ మన దేశంలో న్యాయ వ్యవస్థ అంటే న్యాయం ఎక్కడైనా న్యాయమే, న్యాయస్థానాల్ని ఇక్కడ మనం తప్పు పట్టడం కాదు. కానీ ఇతర దేశాల్లో వెంటనే శిక్ష పడుతుంది. ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు చూసాం, మిథున్ రెడ్డి ఏ విధంగా అన్నీ కూడా కొత్త పెళ్లి కొడుకు ఇచ్చినట్లుగా ఎట్లా ఇస్తున్నారు. బొబ్బిలిపుల్లిలో ఎన్టీ రామారావు గారు ఉంటుంది ఒక డైలాగు, కోర్టుకో తీర్పు, ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుందా, డబ్బున్నాడికి డబ్బు లేనాడికి, సుప్రీంకోర్టులో ఏం జరిగింది, తర్వాత హైకోర్టులో ఏం జరిగింది, ఇలా అడుగుతూ వస్తాడు అతను. ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఇక్కడ మెయిన్ ఎవరైతే మీరు చెప్తున్న వ్యక్తి లెటర్ రాశాడు అన్న దానికి అతను ఎలాంటి ఉద్దేశంతో ఆ లెటర్ రాశాడు, అదేవిధంగా ఏం టార్చర్ అనుభవిస్తున్నాడు, మరి అదేవిధంగా అతను ఏం కోరుకుంటున్నాడు. అతను కోర్టుకు వెళ్ళొచ్చు, అతను చనిపోవాల్సిన అవసరం లేదు, కోర్టుకు వెళ్ళి పోరాడండి,
మరి వేరే దేశం నుంచి వాళ్ళ ఆ లాయర్లు కూడా ట్యాగ్ చేయడానికి అంటే ఇట్లాంటిది ఒకటి నడుస్తుందని వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే ఇప్పుడు అతను అంత ప్రయత్నం చేసిన వాడు చనిపోకుండా అసలు లీగాలిటీస్ ఏంటి? ఈ విధంగా విడిపోవచ్చు కదా, ఇద్దరు డివర్స్ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చచ్చిపోతే పోయిద్ది ఆ రోజుతో అనే ఒక మూర్ఖమైన ఆలోచన, అంటే సెన్సిటివ్. ఎందుకు వాళ్ళు ఆ విధంగా తయారవుతున్నారంటే దాని కారణం తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళ ధైర్యంగా పెంచాలి పిల్లల్ని, ఏదొచ్చినా కూడా సపోర్ట్ చేయగల. ఈ రోజున ఒకరే పిల్లలు ఉంటున్నారు, ఒక బేబీ ఉంటే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు. మరి ఇద్దరు పిల్లలు ఉంటే ఇదివరకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఒక కన్ను కాదు, ఒక బిడ్డ కాదని. ఇద్దరు పిల్లలు ఉండాలి ఖచ్చితంగా. ఆ పిల్లలు ఒకరికొకరు పేగుబంధమే, ఇద్దరు చక్కగా కలిసిమెలిసి ఉంటారు. చిన్నప్పటి నుంచి అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. మాట్లాడుకునే విధానం, చెప్పుకునే విధానం. కొంతమంది ఉంటారు వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోయి, ఇప్పుడు మీరు అంటున్నారే అతనిలా సూసైడ్ చేసుకుంటారు. అలా లేకుండా చేయాలంటే, వాళ్ళల్లో వాళ్ళ అవగాహన కలగాలంటే ఖచ్చితంగా 10 మందిలో ఫోన్లు వదిలేయండి, చక్కగా నలుగురిలోకి వచ్చి మాట్లాడండి, టీవీ సీరియల్ వదిలేయండి, నలుగురితో ముచ్చట్లు చెప్పుకోండి, మంచి విషయాలు చర్చించుకోండి, చక్కగా భగవంతుని దర్శనం చేసుకోండి. ఇప్పుడు మంచి భగవద్గీత లాంటి బుక్స్ ఉన్నాయి, రామాయణం లాంటివి ఉన్నాయి. ఎవరికి వాళ్ళకి ఖురాన్ ఉంది, బైబిల్ ఉంది. ఎవరి మతానుసారంగా వాళ్ళు ఒక మంచి విషయాన్ని రోజులో ఇంత అని చెప్పేసి ధ్యానం చేసుకోవటం, ప్రశాంతంగా ఉండటం. అంటే ఇక్కడ ఫస్టే మనం చెప్పుకున్నాం, దైవ ప్రీతి, సంఘ నీతి, పాప భీతి. పాపం చేస్తున్నామంటే ఒక భయం ఉంటుంది. ఒక ప్రాణం తీయాలంటే ఎంత ఇది కావాలి, వాళ్ళల్లో ఆ పాపం చేస్తున్నామనే భయం లేకపోవటం వల్ల వాళ్ళు చేయగలుగుతున్నారు. దైవం మీద ప్రేమ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ పాపం చేయలేరు. సంఘ నీతి, సంఘంలో మనం నీతిగా ఉండాలి, 10 మంది చేత మంచి అనిపించుకోవాలి, 10 మందిలో మనం గౌరవంగా బ్రతకాలి అనే దానిలో ఉన్నారనుకోండి, ఈ పనులు ఏవి చేయరు. ఇవన్నీ కూడా వీళ్ళ మనసుల్లో లేకపోవటం వల్లే ఇలా మలినంగా మారుతున్నారు మనుషులు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.